పైథాన్ బిగినర్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఈరోజు మనం బేసిక్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు, మనం చిన్నప్పటి నుండి నేర్చుకునే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సో ఇలాంటివి అనమాట. సో పైథాన్లోనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఆపరేషన్స్ యూజ్ చేసుకుని లాజిక్ అనేది డిజైన్ చేస్తాం. సో ఈరోజు మనం పైథాన్లో ఉన్న బేసిక్ ఆపరేషన్స్ అనేవి చూద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలమురళీకృష్ణ. వెల్కమ్ టు బాలాటెక్. ఆపరేషన్స్ గురించి తెలుసుకునే ముందు మనం అసలు ఆపరెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే 4 + 5 × 24 అని ఉంది కదా. సో ఇక్కడ ఉన్న 4, 5 అండ్ 24 అనేవి ఆపరెంట్స్. అండ్ అలానే ప్లస్ అండ్ స్టార్ ఉంది కదా, సో వీటినేమో ఆపరేటర్స్ అంటాం. 4, 5 అంటే ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేయించుకుంటున్నాయో వాటిని ఆపరెంట్స్ అంటాం. అండ్ ఏ సింబల్స్ అయితే యూజ్ చేసి మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నామో వాటినే ఆపరేటర్స్ అంటాం. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. పైథాన్లో మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే లైక్ ప్లస్, మైనస్, ఇంటూ అలాంటివి. అండ్ అలానే కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే రెండు ఆపరెంట్స్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంది. సో మన ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే a = 2, b = 2, సో ఇలా ఇచ్చాం కదా. సో అక్కడ యూజ్ చేసింది ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ అది ఒకటే కాకుండా అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ అలానే బిట్ వైజ్ ఆపరేటర్స్. మన కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఈ జీరోస్ అండ్ వన్స్ ఏమంటాం అంటే బైనరీ నెంబర్స్ అంటాం. సో ఈ బైనరీ నెంబర్స్ మధ్య ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ అలానే మెంబర్షిప్ ఆపరేటర్స్. అండ్ అలానే ఐడెంటిటీ ఆపరేటర్స్, ఈస్ అండ్ ఈస్ నాట్. సో వీటి ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ప్లస్ సింబల్ని ఎడిషన్కి యూజ్ చేస్తాం, మైనస్ సింబల్ని సబ్ట్రాక్షన్కి, స్టార్ అంటే మల్టిప్లికేషన్కి, స్లాష్ అంటే డివిజన్. అండ్ ఇక్కడ పర్సంటేజ్ సింబల్ కనబడుతుంది కదా, సో దీన్ని ఏమంటారంటే మాడ్యులస్ ఆపరేటర్ అంటారు. ఈ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రెండు నెంబర్స్ మధ్య డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అయితే వస్తుందో ఆ రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. సో మాడ్యులస్ ఆపరేటర్ అనేది రిమైండర్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎక్స్పోనెంట్. పవర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్పోనెంట్ని యూజ్ చేస్తాం. అండ్ అలానే ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే రెండు నెంబర్స్ మధ్య డివిజన్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్కి ఫ్లోర్ ఫంక్షన్ అప్లై అయ్యి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ 3.99 అని ఉంటే మనకి అవుట్పుట్ ఏమో 4 అని వస్తుంది. అలాగే 3.12 అని ఉంటే అవుట్పుట్ 3 అని వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఆపరేటర్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఈ జూపిటర్ నోట్బుక్లో ఒక పైథాన్ ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలని నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఈ వేరియబుల్లో 12 అని స్టోర్ చేస్తాను. అండ్ అలానే బి అనే వేరియబుల్లో 11 అని స్టోర్ చేస్తాను. సో వేరియబుల్స్ అనేది కూడా నా ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసినండి. సో ఇప్పుడు వీటి మధ్య అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేద్దాం. సో ఏదైనా అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ప్రింట్ a + b. అండ్ అలానే సబ్ట్రాక్షన్ a - b. అండ్ అలానే మల్టిప్లికేషన్ a × b. అండ్ డివిజన్ a/b. మాడ్యులో డివిజన్ అంటే రిమైండర్ రిటర్న్ చేయడానికి యూజ్ చేసేది. అండ్ అలానే ఫ్లోర్ డివిజన్. అవుట్పుట్ అనేది ఎలా వస్తుందని చూద్దాం. సో షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేసినా లేదా ఇక్కడ కనిపిస్తున్న రన్ పైన క్లిక్ చేసినా మనకు అవుట్పుట్ అనేది సెల్ కింద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు a + b అంటే 12 + 11 23 అనేది రిటర్న్ చేసింది. అండ్ a - b అంటే 12 - 11 అంటే 1. సో ఈ విధంగా మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. సో అండ్ ఇక్కడ మనం చూడొచ్చు డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు 1.09090 అని ఇలా వచ్చింది. అండ్ అదే ఫ్లోర్ డివిజన్ అప్లై చేసినప్పుడు మనకి ఓన్లీ 1 అనేది రిటర్న్ చేసింది. అంటే పాయింట్ పక్కన ఉన్న వాల్యూస్ అనేవి ఫ్లోర్ డివిజన్లో పోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.6 ఉంటే మనకి
2 అనే వాల్యూ చూపిస్తుంది. అండ్ అలానే 1.0 ఉంది కాబట్టి 1 అనే వాల్యూ చూపించు. అండ్ మనం ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. సో ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అంటే పవర్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నేను సి అనే ఒక వేరియబుల్ తీసుకుని ఈ సి అనే వేరియబుల్కి 2 అనే వాల్యూ అసైన్ చేస్తాను. అండ్ ఇప్పుడు సి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. సో సి ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అంటే $2. ఇప్పుడు ఏం చేస్తుందంటే 2 పవర్ 2 ఆన్సర్ మనకి 4 అనేది రావాలి. సో ఇక్కడ చూడొచ్చు మనం లాస్ట్లో ఆన్సర్ 4 అనేది వచ్చింది. సో ఇంకొక వాల్యూ ఇచ్చి ట్రై చేద్దాం. సో సి 2 పవర్ 3. సో 2 పవర్ 3 ఆన్సర్ ఎంత 8. సో ఈ విధంగా మనం ఎక్స్పోనెంట్ ఆపరేటర్ని కూడా యూజ్ చేయొచ్చు. సో పైథాన్లోని అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవి. ఇప్పుడు పైథాన్లో ఉన్న కంపారిజన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక 2 వేరియబుల్స్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వాటిలో ఉండే ఆపరేటర్స్ ఏంటో చూద్దాం. సో ఈక్వల్. సో 2 డబుల్ ఈక్వల్ టు పెడితే దాన్ని ఈక్వల్ టు అని అంటారు. అండ్ ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండి ఈక్వల్ అంటే అది నాట్ ఈక్వల్. అండ్ గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు వీటిని ప్రాక్టికల్గా చెక్ చేసి చూద్దాం. అండ్ సేమ్ ఏ అనే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఈ వేరియబుల్కి 2 అనే వాల్యూ ఇస్తాను. అండ్ బి అనే వేరియబుల్కి కూడా 2 అనే వాల్యూని అసైన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈక్వల్ టు ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏ డబుల్ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు మనం రన్ చేసి చూసుకుంటే ట్రూ అని రిటర్న్ చేసింది. ఏ అనేది బి అనేది 2 ఒకే వాల్యూ అని మనకి ట్రూ అయితే రిటర్న్ చేసింది. నాట్ ఈక్వల్ టు అనేది కూడా చెక్ చేసి చూద్దాం. సో ఇది ఎలా చెక్ చేస్తుందంటే ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏబి వాల్యూస్ నాట్ ఈక్వల్ అయితేనే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ ట్రూ అండ్ ఫాల్స్ ఏమంటారంటే బూలియన్ వాల్యూస్ అంటారు. మనం ఇక్కడ చూస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఏ అనేది 2, బి అనేది 2. కానీ ఇక్కడ మనం యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటంటే నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. సో ఈ విధంగా మనకి ట్రూ అయినా ఫాల్స్ అయినా రిటర్న్ చేస్తాయి. అండ్ అలానే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్రూ అని వచ్చింది. సో ఎందుకు ట్రూ అని వచ్చిందంటే ఏ వాల్యూ అనేది బి వాల్యూ కన్నా తక్కువైనా ఉండాలి, లేదా ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్గా అయినా ఉండాలి. సో అదే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అయితే లెస్ దాన్ లేకపోతే ఈక్వల్. సో సేమ్ ఇదే విధంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. పైథాన్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో మనం ముందు చెప్పుకున్నట్లుగా కంప్యూటర్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది. అండ్ ఈ జీరోస్ అండ్ వన్స్ ఏమంటారంటే బైనరీ కోడ్ అంటారు. ఈ బైనరీ డిజిట్స్ మీద అప్లై చేసే ఆపరేషన్స్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వాల్యూ మనం చూసినట్లయితే 0011 అండ్ అలాగే 1100 అనే వాల్యూ ఉంది. సో ఇది బైనరీ కోడ్ అనమాట. దేనికి బైనరీ కోడ్ అంటే 60 అనే డెసిమల్ నెంబర్కి ఈ 00111100 అనేది బైనరీ కోడ్. అండ్ అలానే 13కి 00001101 అనేది బైనరీ కోడ్. సో ఈ బైనరీ కోడ్స్ మధ్య ఆపరేషన్స్ అప్లై చేయడానికి మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ అండ్ బి. సో ఇది బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. దానికి సింబల్ ఏంటంటే యాంపర్సండ్. ఈ అండ్ ఆపరేటర్ ఈ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ఏం పర్ఫామ్ చేస్తుందంటే 2 వాల్యూస్ ఈక్వల్ అయితేనే అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. ఒక వాల్యూ వేరు అండ్ ఇంకొక వాల్యూ వేరుగా ఉంటే అవుట్పుట్ అనేది ఫాల్స్ అవుతుంది. అండ్ పైప్ సింబల్ కనపడుతుంది కదా, ఈ పైప్ సింబల్ని ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్ అంటాం. సో బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక వాల్యూ ట్రూ అయితే ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. అండ్ అలానే క్యాప్ సింబల్. సో దీన్ని బిట్ వైజ్ XOR అంటారు. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూస్తే 1 and 1 = 0. అంటే 2 అవుట్పుట్స్ అనేవి ట్రూ అయితే అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. 2 అవుట్పుట్స్ ఫాల్స్ అయితే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అండ్ టిల్డ్ ఏ, ఈ టిల్డ్ అనేది నెగేషన్ అనమాట. నెగేషన్ అంటే వన్స్ని జీరోస్ చేస్తుంది, జీరోస్ని వన్స్ చేస్తుంది. సో ఇవి పైథాన్లో ఉన్న బిట్ వైజ్ ఆపరేటర్స్. అండ్ వీటిని ప్రాక్టికల్గా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చే లాజికల్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు చూడం. మీరు ఈ సిరీస్ని కంటిన్యూస్గా ఫాలో అయితే ఈ ఆపరేటర్స్ అనేవి మనం నేర్చుకునేటప్పుడు మనకి మధ్యలో వస్తాయి. సో వీటి గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పట్లేదంటే ఇవి నేర్చుకోవడానికి లిస్ట్
టపుల్ డిక్షనరీ ఇలాంటివి అండ్ అలానే కండిషన్ స్టేట్మెంట్స్ అనేవి కూడా నేర్చుకోవాలి. సో అవి నేర్చుకోకుండా వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే ఏమీ అర్థం కాదు. సో వీటికి ఎగ్జాంపుల్స్ అనేవి ఇప్పుడు చెప్పను. కండిషన్ స్టేట్మెంట్స్, లిస్ట్, డిక్షనరీ ఈ టాపిక్స్ చెప్పేటప్పుడు ఈ ఆపరేటర్స్ కూడా మధ్యలో అందులో కవర్ అవుతాయి. సో పైథాన్ లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే అండ్ అనేది. సో మనం ఇందాక చూసినట్లయితే మనం ఇంతకు ముందు చూసినట్టు బిట్ వైజ్ అండ్ ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తుందో ఈ లాజికల్ ఆపరేటర్ కూడా అదే పర్ఫామ్ చేస్తుంది. 2 వాల్యూస్ ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది కదా. సో ఇక్కడ కూడా లాజికల్ అండ్ లో కూడా సేమ్ అంతే. అన్ని వాల్యూస్ ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. ఏ ఒక్క వాల్యూ ఫాల్స్ ఉన్నా అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. లాజికల్ ఆర్ సేమ్ బిట్ వైజ్ లో ఉన్నట్టు లాజికల్ ఆర్ కూడా ఏదన్నా ఒకే ఒక్క వాల్యూ ట్రూ ఉన్నా చాలు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అండ్ ఇంకొక లాజికల్ ఆపరేటర్ వచ్చేసి నాట్. సో పైథాన్ లో ఉండే లాజికల్ ఆపరేటర్స్ అయితే ఇవి. పైథాన్ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇన్ అండ్ నాట్ ఇన్. అండ్ అలానే ఐడెంటిటీ ఆపరేటర్స్ అని కూడా పైథాన్ లో ఉంటాయి. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ వచ్చేసి ఈస్ అండ్ ఈస్ నాట్. కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా, హెల్ప్ఫుల్ గా అర్థమైంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.